చెప్పమ్మా జమలయా నీ పేరు వికలాంగా తోచినట్టు అయిపోయింది పాపం. మాకేమి వైద్యుల మీద ఎవరి మీద పాపం లేదు సుమా. వేగివాడ గ్రామానికి చెందిన చర్మాల నవీన్ అనేటువంటి జగదీష్ అనేటువంటి కురవాడికి ప్రమాదవశాత్తు దెబ్బ తగిలితే ఏలూరు హాస్పిటల్లో ప్రభా హాస్పిటల్లో సర్జరీ చేశారు. దురదృష్టవశాత్తు అది వికటించడం, అతని కాలు వంకరగా బెండు తిరిగిపోవడం జరిగింది. అదేవిధంగా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్రాపేటకు సంబంధించినటువంటి మాగంటి పూర్ణచంద్రరావు అనేటువంటి 9th క్లాస్ చదివేటువంటి యాదవుల కుర్రాడు కూడా ఇలాగే ప్రమాదవశాత్తు దెబ్బ తగలటం, అతను కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయటం, అతని కాలు కూడా నడవటానికి వీలు లేకుండా వంకరైపోయి పుట్టుకతో వికలాంగత్వం వచ్చినట్లుగా ఇతరులకు కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం, కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సంబంధిత డాక్టర్తో మాట్లాడి చెరుకొక 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్ కింద మరి డాక్టర్ గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించడం కూడా జరిగింది. తిరుపతి బాడీస్లో చేసినటువంటి డాక్టర్ జగదీష్ గారితో ఈ నెల 18న ఆయన అమెరికా నుంచి వస్తున్నారు. వచ్చిన మరు వెంటనే డాక్టర్ గారితో వీళ్ళిద్దరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేయించి దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉందో ఆ ఎయిడ్ కూడా ఈ యొక్క ప్రభా హాస్పిటల్ నుంచే ఫర్దర్గా కూడా వీళ్ళు తిరగడానికి ఎయిడ్ కూడా ఇస్తానని చెప్పి కూడా మరి డాక్టర్ గారు కమిట్ అవ్వటం, ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం. డాక్టర్లు అంటే ప్రాణాలు పోసేటువంటి వాళ్ళు. అనేక మంది ఆపద సమయంలో మనం వెళితే మన ప్రాణాలని నిలబెట్టేటువంటి వారు. వాళ్ళంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. కొన్ని సంఘటనలు మన దురదృష్టం కావచ్చు, వేరే వారి దురదృష్టం కావచ్చు, కొన్ని ప్రమాదంలో పడతాయి. పడినప్పుడు కూడా ఇలాంటి సందర్భంలో పెద్ద మనసు చేసుకుని వాళ్ళు కాళ్ళుగా ఎక్కడ బయటికి రాకుండా దీన్ని సరి చేసుకుంటాం అనేది అది ఒక మంచి పద్ధతికి నాందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.